వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీ లలితా సేవా ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ఈ నెల 16న సిపిఐ 4వ మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్న నాయకులు. బద్దిపోచమ్మ ఆలయంలో బోనాల సందడి. అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్లపై జిల్లా వైద్యాధికారుల తనిఖీలు, జరిమానాలు, నోటీసుల జారీ. సిరిసిల్ల మినీ స్టేడియంలో వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక. పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ నాయకులు. శ్రీ లలితా సేవా ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కన్నుల పండుగ జరిగింది. కాశీ క్షేత్రానికి చెందిన అఖిల భారత దండి పీఠాధిపతి సుదర్శన్ స్వామీజీ, అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ రాజ విద్యాసాగర్ గురుస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉదయం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు పాల్గొని తమ భక్తి ప్రపక్తులను చాటుకున్నారు. అనంతరం స్వామీజీ శివపార్వతుల పురాణ ఇతిహాస గాథలను భక్తులకు వివరించారు. కలియుగంలో భక్తి సాధనకొక్కటే మనిషిని పరిపూర్ణునిగా చేయగలుగుతుందని పేర్కొన్నారు. ప్రతి జీవి పట్ల సేవాభావం కలిగి ఉండాలని, ప్రతి ప్రాణిలో భగవంతుని చూడాలని అన్నారు. అనంతరం ముఖ్య అతిథులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వనాథుల రమేష్, ట్రస్ట్ అధ్యక్షురాలు అడ్లకట్ట లక్ష్మి, డైరెక్టర్ ఏలేటి విజయ, కొట్టి ప్రేమలత, సునావత శాంత, బోయిని ఐలందర్ తదితరులు పాల్గొన్నారు. దానం చేయడానికి పిలిచిన బియ్యం కూడాలి. కఠిన దరిద్రాన్ని అనుభవించు. అష్టైశ్వర్యాలు లేదు, భోగరాలు లేదు. ఒక చిన్న పుట్టిలో గుడిసెలో ఆమె ఉంటుంది. చట్టి పావులు ఎత్తుకొని అప్పుడు ఈ స్వామివారు శంకర భగవత్పాదులు వెళ్ళి సన్యాసంలో ఉన్నటువంటి స్వామివారు నిత్యానందకరీ పరాభయకరీ సౌందర్య ఆమె పాపం ఏమి దోచలేక ఆమె దగ్గర ఒక ఉసిరిగాయ శంకరుని డోరులో వేసిందగా. శంకరులు ఎంతని అమ్మవారిని పిలిచారు. శంకర భగవత్పాదులు అమ్మవారిని పిలిచారు. ఏమని? నమస్తే మహామాయే శ్రీ పీఠే శుభపూజితే శంకర కళాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఒక్కసారి ఆ శంకరులు పిలవగానే అమ్మవారు శ్రీపీఠంలో ఉంటారు. అమ్మవారు శ్రీపీఠంలో ఆ శ్రీపీఠంలో ఉన్నటువంటి అమ్మవారు ఆ లలిత సుందరి, బాల సుందరి అమ్మవారు వెంటనే గదికి వచ్చింటారు.
ఈమె చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయిన ఈమెకు అష్టైశ్వర్యాలు ఎదుగుగాక వెంటనే అమ్మవారు ముద్రదోషంగా ఎందుకు అనగా ఈమె పూర్వజన్మంలో ఎలాంటి పుణ్యము చేయలేదు కనుక ఈమె ఇవ్వడానికి వీలేదు. అమ్మా అలా కాదు, క్షణంలో ఒక యతీశ్వరుడికి దానం చేసింది కాబట్టి అష్టైశ్వర్యాలను చెప్పేసి ఆ శంకరుడు భగవత్పాదులు ఆడలేశారు. తప్పకుండా ఇవ్వాల్సిందే, ఇది నా ఆజ్ఞ అన్నాడు. వెంటనే ఆ యొక్క భూమికి అష్టైశ్వర్యాలు ఆ అమ్మవారు ఇచ్చేసింది. చూడండి, మీరు కూడా గృహస్థులు, మీరు కూడా మీ సేవ కూడా ఎట్లాంటి సేవ అంటే కల్పకం లేని సేవ. మీ సేవ ఎప్పుడు ఉపయోగపడుతుందండి అంటే మీ పిల్లలకు ఉపయోగం. మీ అంత్యకాలంలో మీరు చేసినటువంటి సేవ అమోఘంగా బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసమైనటువంటి 4 ధర్మాలు. ఈ 4 ధర్మాలలో మరి అత్యంత పరమపవిత్రమైనటువంటి ధర్మం ఏంటో తెలుసా? సేవా సమితి ఏదైతే స్థాపన చేశారో ఈ లలిత అమ్మవారికి ఆదిశంకరాచార్య వారికి అత్యంత దగ్గరైనటువంటి సాన్నిధ్యం ఉంటుంది, సంబంధం. అమ్మవారికి శంకర భగవత్పాదులు అంటారు. శంకరాచార్యం కేశవం బాధరాయణం సూత్ర భాష్య కృతం వందే భగవంతుడు పునఃపునః. సాక్షాత్తు శంకర భగవత్పాదులు అవతరించి మరి ధర్మాన్ని పునఃప్రతిష్ఠించడం కోసం మన శంకర భగవత్పాదులు మరి సౌందర్యాలని, లలిత పారాయణాలు, మిగతా పారాయణాలు, సౌందర్యాలు, ఇంకెన్నో పారాయణాలు స్వయంగా అమ్మవారి ఆజ్ఞతో రచించినటువంటి మహానుభావులు శంకర భగవత్పాదులు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న లలితా సేవా సమితి అని ఫస్ట్ ఏర్పాటు చేసి మరి ఇంతమంది సభ్యులు ఇందులో దాదాపు 3000 పైసలు సభ్యులు ఇక్కడ ఉంటారు కదా. మీరందరూ 3000 మీదనే ఉంటారు. మీరందరూ చెప్పండి ధ్యాన మూలం. మీరు అందరూ కూడా చెప్పండి ధ్యాన మూలం, గురుమూర్తి, పూజా మూలం, గురు పదం, మంత్రమూలం, గురువాక్యం, మోక్ష మూలం, గురు కృప. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సిరిసిల్ల పట్టణంలో నిర్వహించే సిపిఐ 4వ మహాసభలు విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. ఈరోజు సుభాష్ నగర్లోని సిపిఐ కార్మిక భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 16వ తేదీన లహరి ఫంక్షన్ హాల్లో సిపిఐ 4వ జిల్లా మహాసభలు జరగనున్నాయని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూనమనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ జాతీయ కార్యదర్శి సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి పాల్గొంటారని తెలిపారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకుంటామని, ఈ మహాసభలో గత 3 సంవత్సరాల్లో జరిగిన పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. ఈ మహాసభలో 1000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పాల్గొనబోతున్నారన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంతం రవి, కడారి రాములు, సిపిఐ జిల్లా నాయకులు రాజశేఖర, అజ్య వేణు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. నెల 16వ తారీఖున సిపిఐ 4వ జిల్లా మహాసభలు సిరిసిల్ల పట్టణంలోని లహరి ఫంక్షన్లలో జరుగుతూ ఉన్నాయి. దీనికి 16వ తారీఖు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ మీదుగా ఊరేగింపు ఉంటుంది. ఈ యొక్క మహాసభలకు జిల్లా నలుమూల నుంచి 2000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పాల్గొని రేపు భవిష్యత్తు కార్యక్రమాన్ని 3 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం చేయాలి, ఎట్లా చేయాలి, రేపు భవిష్యత్తులో కలిసేటటువంటి మన మిత్రులు అనే విషయాలపైన చర్చించుకొని భవిష్యత్తు కార్యక్రమం రూపొందించుకోవడానికి ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కామ్రేడ్ పూనమనేని సాంబశివరావు గారితో పాటు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు గారు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు పాల్గొంటూ ఉన్నారు. తదనంతరము దీనికి ప్రత్యేకంగా ఒక ఆహ్వాన సంఘం ఏర్పడ్డది. ఈ ఆహ్వాన సంఘం యొక్క అభిప్రాయాలు కూడా అందులో చర్చించడానికి అభిప్రాయాలు కూడా
పేర్కొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి విప్లవాభిమానులు, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆర్థిక సహకారాన్ని అందించి ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏనాడు కూడా ఇవాళ దేశం కోసం, సమాజం కోసం మాట్లాడినటువంటి చరిత్ర, అట్లాగే అనేక త్యాగాలు చేసినటువంటి చరిత్ర, అట్లాగే భారత స్వతంత్ర పోరాటంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొని అనన్యమైనటువంటి త్యాగాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన, ముఖ్యంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములని ఈ భూములు పంచాలని కోరడంతో పాటు దాదాపుగా 20,000 మంది పేదలు అసలే భూములు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ భూములు పంచే విధంగా, అట్లాగే 25,000 మంది, మాకు తెలిసిన రిపోర్ట్ ప్రకారం 25,000 మందికి ఈనాటికి కూడా ఉండటానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వీళ్ళందరూ కూడా ఇల్లు గవర్నమెంటే కట్టించాలన్నటువంటి డిమాండ్ కూడా ఇవాళ మేము చేయబోతున్నాం. ముఖ్యంగా ఇవాళ ఈ చెక్ డ్యామ్లు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ నుంచి మొదలుకుంటే నిమ్మపల్లి వరకు, నిమ్మపల్లి నుంచి మొదలుకుంటే మానేరు డ్యామ్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క చెక్ డ్యాముల్లో కూడా అవినీతి జరిగింది. ఈ అవినీతికి పాల్పడ్డటువంటి అధికారుల పైన ఇవాళ చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా కూడు గుడ్డ నీడి ఏవైతున్నాయో ఇవి చాలా కీలకమైనవి. అట్లాగే ఇవాళ దళితులకు సంబంధించినటువంటి దాదాపుగా 70,000 ఎకరాల భూముల్ని ప్రభుత్వాలు గుంజుకున్నాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే కొన్ని ప్రభుత్వాలు గుంజుకొని వల్ల నిరాశనం చేసినటువంటి పరిస్థితి వల్ల కనిపిస్తూ ఉంది. అందుకే ఆ దళితులు తీసుకున్న భూములు ఏవైతున్నాయో ఆ భూములన్నీ కూడా ఇవాళ ఎక్కడ వైకుంఠధామ పేరు మీదనో, లేకుంటే హరితహారం పేరు మీదనో, లేకుంటే ఇంకొక పేరు మీద గుంజుకున్న ఆ భూములన్నీ కూడా దళితులకు చెందాలనే ఉద్దేశంతో ఒక మహాసభలో తీర్మానం చేసి పోరాటం చేయబోతున్నాం. అట్లాగే ఇవాళ డ్యామ్ ఏదైతే కట్టుకున్నామో ఆ కట్టుకున్నటువంటి డ్యామ్లో కూడా దాదాపు 12,000 కుటుంబాలు నష్టానికి గురైతే ఇప్పటికి కూడా అసైన్మెంట్ భూములకు పట్టాలి ఇవ్వలేదు, అసైన్మెంట్ భూములకు పరిహారం అందించలేదు. అదేవిధంగా ఇవాళ యువకులకు ఇవ్వాల్సినటువంటి 2 లక్షల పరిహారం కూడా పూర్తి స్థాయిలో అందించలేదు. ఈ అన్ని సమస్యలపైన రేపు భవిష్యత్తు పోరాటాన్ని రూపొందించుకునే క్రమంలో ఈ మహాసభ జరుగుతున్న ఈ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతాము. కార్మిక ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ 4వ మహాసభలు ముందుగా 12వ తారీఖు నాడు ప్రకటించుకోవడం జరిగింది. మరి కొన్ని అనివార్య పరిస్థితులలో దాన్ని 16వ తారీఖు పోస్ట్పోన్ చేయడం జరిగింది కనుక ప్రజలంతా కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మనము ఈ మహాసభలలో గత 3 సంవత్సరాల కార్యక్రమాలను సమీక్షించుకొని తప్పులను గుర్తించి మళ్ళీ 3 సంవత్సరాలకు సంబంధించిన భవిష్యత్తు కర్తవ్యాలను నిర్వహించుకోవడానికి మహాసభ దోహదపడుతుందని మేము ఆశిస్తూ ఉన్నాము. మనం ప్రధానంగా చూసినట్లయితే సిరిసిల్ల ప్రాంతంలో ప్రధానంగా 2 కళ్ళ లాంటి పవర్లు పరిశ్రమ, బీడీ పరిశ్రమ ఉంది. మరి ఈ పరిశ్రమలో గత కొద్ది సంవత్సరాల నుండి, గత దశాబ్దాల కాలం నుండి కూడా ఏఐటీసీ సిపిఐ పార్టీగా ఇక్కడి కార్మికుల కొరకు అనునిత్యం కూడా ఈ కార్మికుల అభివృద్ధి కొరకు భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం శ్రమిస్తుంది. దాని నాయకత్వం కూడా ప్రజలను అంటిపెట్టుకొని కార్మికుల బాగోగులు తమ బాగోగులుగా గుర్తిస్తూ ప్రజల్లో పనిచేస్తూ ఉన్న పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ప్రధానంగా మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల ఫలితంగా పవర్లూమ్ పరిశ్రమ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. మరి దానిలో ప్రధానంగా గత బతుకమ్మ చీరల బిల్లులు కానీ, అట్లాగే పెండింగ్ బకాయిలు కానీ, అదే క్రమంలో ప్రధానంగా పవర్లూమ్ పరిశ్రమకు తలకాయ లాంటి విద్యుత్ సమస్యను కూడా గత ప్రభుత్వం సృష్టించిపోయింది. మరి దానికి ఈ ప్రాంతంలోని పవర్లూమ్ పరిశ్రమలోని అన్ని వర్గాలను కలుపుకొని జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీలలో మనమే ముందుండి కూడా ఆ జేఏసీ నడిపించి ఈ రోజు వరకు అన్ని సమస్యలను కూడా శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. కనుక మిత్రులారా, భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క 4వ మహాసభలను విజయవంతం చేయడానికి ఈ ప్రాంత వ్యాపార వర్గాలు కూడా ఆర్థికంగా మాకు మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. మంగళవారం కావడంతో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు బారులు తీరారు. బద్దిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించేందుకు మహిళలు క్యూ లైన్లలో బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి పోచమ్మ ఆలయానికి వచ్చిన భక్తులు మేకపిల్లలతో, శివసత్తుల పూనకాలతో సందడి చేశారు. కోరిన కోరికలు తీర్చి అమ్మవారిగా పేరొందిన బద్దిపోచమ్మకు కళ్ళు శాఖ పూసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజున జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం సిరిసిల్ల పట్టణంలోని అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులు ల్యాబ్లను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లేనిది ప్రైవేటు ఆసుపత్రులు ల్యాబ్లు నిర్వహించవద్దని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత సూచించారు. అనుమతి లేని వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో జరిమానా విధించి సంజాయిషీ నోటీస్ ఇవ్వడంతో పాటు అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులను ల్యాబ్లను సీజ్ చేస్తామని సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులకు హెచ్చరిస్తూ అనుమతులు తీసుకోవాల్సిందిగా సూచించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి ఈరోజు రాజీవ్ నగర్ మినీ స్టేడియంలో సిరిసిల్ల సరూర్ నగర్ వాలీబాల్ అకాడమీలలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి వాలీబాల్ అకాడమీ ఎంపికలు రాజన్న సిరిసిల్ల డివైఎస్ఓ ఎం రామ్దాసు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ స్టేడియంలో నిర్వహించిన వాలీబాల్ ఎంపికలకు సరూర్ నగర్ డివైఎస్ఓ వెంకటేశ్వరరావు, తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ట్రెజరర్ శ్రీకృష్ణ ప్రసాద్, వాలీబాల్ అకాడమీ కోచ్ రమాదేవి, వీరారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అకాడమీ కోచ్ సంపత్, ఉమ్మడి జిల్లా సెక్రటరీ గిన్నె లక్ష్మణ్, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకుమార్లు పాల్గొన్నారు. ఇందులో దాదాపు 115 మంది బాలబాలికలు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పాల్గొన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్య విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను 20% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతి లేకుండా నడిపిస్తూ అడ్మిషన్స్ చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే గతంలో పెంచిన బస్ ఛార్జీలు, స్టూడెంట్స్ పాస్ ఛార్జీలు కారణంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ 20% ఛార్జీలు పెంచి అమలు చేస్తే బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు, ప్రధానంగా ఉన్నత విద్య కోసం బస్సును నమ్ముకున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ అన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే చాలా రూట్లలో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదు. ఒక పక్క బస్సుల సంఖ్య పెంచి ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఛార్జీలు, బస్ పాసులు పెంచే ఆలోచన చేయడం దుర్మార్గపు చర్య. తక్షణమే పాసుల ఛార్జీలు పెంపు ఆలోచనలు విరమించుకోవాలి. లేకుంటే అన్ని డిపోల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ కుమార్, జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు సాయి భారత్, శివ, నాయకులు జశ్వంత్, అఖిల్, అక్షయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది. దానిలో భాగంగానే ఈ రోజు నుండి విద్యార్థులకు సంబంధించిన బస్ పాసులు ఏదైతే బస్ పాసులకు సంబంధించిన 20% ఈరోజు ఛార్జీలు పెంచుతున్నామని చెప్తున్నారు. దీనివల్ల ఈరోజు పేద బడుగు బలైన వర్గ విద్యార్థులు ఈరోజు విద్యకు దూరం చేయడమే అని ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులందరూ బస్ పాసుల మీద చదువుకుంటే విద్యార్థుల పైన ఈరోజు వాళ్ళపైన భారం పడుతున్నది. ఇప్పటికే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. దానికి భారంగా ఈరోజు అదనంగా ఈరోజు విద్యార్థుల పైన 20% బస్ ఛార్జీలు పెంచిన నిర్ణయాన్ని తక్షణమే వెంటనే వెనక్కి తీసుకోవాలి. దానికి కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకుంటున్న ప్రతి విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ సౌకర్యం కల్పించాలి. ఈ పెంచిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ 96 ప్రకారం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఈ టెక్నో, ఒలింపియాడ్, స్మార్ట్ పేర్లతోని సిబిఎస్ స్టేట్ సిలబస్ స్కూళ్లు, సిబిఎస్ కరికులం పేరుతోటి లక్షల రూపాయల ఫీజులతో ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, ఫీజులతో అరికట్టాలి. ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల పైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు జూన్ 12వ తేదీన ఈరోజు పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పాఠశాలల ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు అనేక సమస్యలతో ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం కాకముందే ఈరోజు ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలి. ఈరోజు ఉపాధ్యాయులను నియమించాలి. దాంతోపాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం, దాంతోపాటు జిల్లాలున్న ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా ఖచ్చితంగా ఈరోజు మౌలిక వసతులు కల్పించడానికి కోసం కృషి చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అద్దె భవనాల్లో దాదాపుగా ఈరోజు వందలాది గురుకులాలు అద్దె భవనాలు కొనసాగుతున్నాయి. గతంలో జగిత్యాల జిల్లాలో గురుకులాలకు కనీస మౌలిక వసతులు లేకుంటే పాము కాటు గురైన విద్యార్థులు మరణానికి ఈరోజు ప్రభుత్వమే కారణమైన పరిస్థితి ఉన్నాయి. కాబట్టి అద్దె భవనంలో కొనసాగిన గురుకులాలకు, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. పెరిగిన ధరకు అనుగుణంగా ఏదైతే మెచ్ ఛార్జీలు పెంచడమని చెప్పుకుంటున్నారో ఆ మెచ్ ఛార్జీలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ సమరశీల పోరాటాలకు సిద్ధమవుతాయని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు హెచ్చరిస్తున్నాం. రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు.
ఛార్జీలను ఏదైతే 20% పెంచిరో దాన్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఓవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 8,000 కోట్ల పైచిలకు రూపాయలు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండి పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తున్నటువంటి తరుణంలో మరి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈరోజు పేద విద్యార్థులను మరింత విద్యకు దూరం చేసేందుకు ఈ బస్ పాస్ ఛార్జీలను పెంచడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తాంది. మరి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా వెనుకాడబోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ జిల్లాలో అనేక తోక పేర్లు పెట్టుకొని అనేక ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేయడానికి ప్రకటనలు చేస్తూ ఎలాంటి పర్మిషన్ లేకుండా జిల్లాలో ఈరోజు క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులకు నేను చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్క పాఠశాలను తనిఖీ చేసినటువంటి పరిస్థితి లేదు, దేన్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే కార్పొరేట్ యాజమాన్యాలు ఇస్తున్నటువంటి కాసులో కక్కుతు మరి ఈరోజు తనిఖీలు చేయకపోవడం సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ యంత్రాంగం అనుమతి లేకుండా ఏదైతే పాఠశాల నడిపిస్తా ఉన్నారో వాటిని సీజ్ చేయకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం అట్టి పాఠశాలల ముందు మేము ధర్నాలు చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే 2-3 నెలలు మూసివేసి ఉన్నటువంటి పాఠశాలలు 12 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మరి పూర్తిలో సావెంజర్లు నియమించాలి, మరి ఉపాధ్యాయులు నియమించాలి. ఎలాంటి సమస్యలు లేకుండా విద్యార్థులకు విద్య బోధించడం కోసం సౌకర్యాలు కల్పించాలి, మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు కావచ్చు, కేజీబీలు కావచ్చు, సంక్షేమ హాస్టళ్లు కావచ్చు, వీటన్నిటి సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ జిల్లాలో సమగ్రంగా విద్యారంగ అభివృద్ధి కోసం ఎస్ఎఫ్ఐ అనేటువంటి నిరంతరం పాటుపడతా ఉంది. మరి ఈ విద్యా సంవత్సరంలో పక్కా ప్రణాళికతో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ అనేటువంటిది ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ఏదైతే ఈ సమస్యను పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరంతర ఉద్యమాలు పోరాటాలు చేయడానికి వెనుకాడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా శ్రీ లలితా సేవా ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ఈ నెల 16న సిపిఐ 4వ మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్న నాయకులు. బద్దిపోచమ్మ ఆలయంలో బోనాల సందడి. అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లపై జిల్లా వైద్యాధికారుల తనిఖీలు, జరిమానాలు, నోటీసుల జారీ. సిరిసిల్ల మినీ స్టేడియంలో వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక. పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ నాయకులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.